సత్య గారు నమస్తే అండి. నమస్తే సార్. గాడ్ ఫాదర్ అందులో విలన్గా చేశారు. ఆ సినిమా మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా సార్? మీరేమనుకుంటున్నారు? నేను ఒకటి అనుకున్నా, మీరేమనుకుంటున్నారు అసలు? అంటే నాకైతే అద్భుతమైన ప్లస్ సార్ అది. అంటే అందులో నాకు ఎటువంటి అంటే మీరు ఎందుకు అడిగారా అని మీరేమనుకుంటున్నారని అడిగాను. చెప్తాను. అంటే డెఫినెట్లీ ప్లస్సే కదా సార్. అంటే అందులో అది నేను వచ్చిన తర్వాత ఇట్స్ హ్యూజ్. అంటే శంఖంలో పోస్తేనే తీర్థం కాదంటారు కదా. అప్పటి వరకు నేను చాలా చేస్తున్నాను, కానీ ఎక్కడో అంటే ఆ స్టాంప్ ఆఫ్ అథారిటీ లేకపోతే వాట్ ఎవర్ యూ నీడ్ ఇందాక మేము అనుకుంటున్నట్టు యూఎస్ వెళ్ళడానికి అన్నార్హతలు ఉండి వీసా పడాలి కదా అన్నట్టు. సో గాడ్ ఫాదర్ ఈస్ దట్ వీసా స్టాంప్ ఫర్ మీ దట్ ఎస్ చిరంజీవి గారితో పాటు చేస్తే అండ్ మనం మాట్లాడుకుంటుంటే ఈరోజు అన్నయ్యకి పద్మవిభూషణ్ ఈరోజు తీసుకుంటున్నారు. సో పద్మవిభూషణ్ చిరంజీవి గారు నేను చేయడం అన్నది దెన్ దట్స్ అ స్టాంప్. సో డెఫినెట్లీ అండి 100%. అదే గాడ్ ఫాదర్ తర్వాత మరి మీకు అలాంటి క్యారెక్టర్స్ ఆఫర్స్ ఏమైనా రాలేదా? వస్తే మరి వచ్చాయి సార్, కానీ అంటే ఆన్ పార్ రాలేదండి. అంటే ఇప్పుడు మనం చేస్తే ఆన్ పార్ చేయాలి. సో మనకంటూ మనం ఒక కొలమానం, ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, ఆ లెవెల్లో రాలేదు. వస్తే గ్యారంటీ చేసేవాడిని. అబౌవ్ రావక్కర్లేదు, ఆన్ పార్ వస్తే చాలు. ఆన్ పార్ రాలేదు. సో అంటే యా వస్తే ఖచ్చితంగా చేసేవాడిని. పోస్టర్లు చూస్తుంటే ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారు. సింహ అదే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మూవీ, రైట్. సో అంటే ఈ సినిమాలో మీరు ఎన్టీఆర్కి ఫ్యాన్గా ఉన్నారా లేకపోతే ఇంకే క్యారెక్టర్? సార్ ఇది అంటే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏంటంటే అది ఒక థియేటర్ ఫైట్ సీక్వెన్స్ యాక్చువల్లీ. సో ఆ థియేటర్ దగ్గర ఒక సీక్వెన్స్ మొత్తం జరుగుతుంటుంది. సెట్ అంతా అందరం తారక్ గారి అభిమానులు. అంటే నాకు తారక్ అంటే చాలా ఇష్టం, డైరెక్టర్ గారికి చాలా ఇష్టం. ఆయన దగ్గర మేనేజర్ శివ గారు చేశారు, కాలభైరవ చాలా పెద్ద ఫ్యాను. అందరం అప్పుడు దెన్ దానికంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ చెప్పాడు. తనకి తన వెరీ యంగ్ డేస్లో ఆ పోస్టర్ తన్ని ప్రేరేపించింది యాక్చువల్లీ. అంటే కుర్రోడు ఆ గొడ్డలు పట్టుకొని 20 ఏళ్ళు అంత అద్భుతంగా చేస్తుంటే వీళ్ళు 20 ఏళ్ళకి టీ కొడుతూ కూర్చొని బాతగా దే థాట్ లెట్ మీ డూ సంథింగ్ ఇన్ లైఫ్ అని అనిపించిందంట. సో కరెక్ట్గా అదే పోస్టర్ పెట్టడం జరిగింది. మీరు తారక్ గారి అభిమానం అంటున్నారు కాబట్టి ఈ సినిమా ట్రైలర్ కానీ లేకపోతే టీజర్ కానీ చూసారా ఆయన? అంటే నాకు పర్సనల్గా చెప్పలేదండి, చూసే ఉంటారు ఖచ్చితంగా. శివ గారు ఖచ్చితంగా పంపించుంటారు, మా కృష్ణ పంపించుంటారు, ఖచ్చితంగా చూసే ఉంటారు. కొరటాల గారు బిజీగా ఉన్నారా, ఇంటికి రాలేదు? కొరటాల గారా వస్తానన్నారండి. మేము అడుగుతున్నాం అంతే, ఎందుకంటే ఆయన ఉండి ఇక్కడ మొత్తం చేశారు కదా. అంటే లైక్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఆ బిజీలో ఉన్నారని మాత్రం. బట్ అదే అంటే లేదు, ఆయన ఎర్ర సముద్రంలో మునిగి వెళ్తున్నారు ప్రస్తుతం. అంటే ఈ రోజు సినిమాకి ఇంకా అదే ఆయన లేకుండా అసలు సినిమా ఇంత దూరం వచ్చేది కాదు. ఆయన సపోర్ట్ అనువనువున ఉంది ఈ సినిమాకి, నో డౌట్ అబౌట్ ఇట్. మేబీ ఉండొచ్చేమో తప్ప, బట్ హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. అంటే అంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిందంటే శివ గారి వల్లే కదా. సో సత్యదేవ్ నమస్తే సార్. సార్ అంటే సత్యదేవ్ అంటే ఒక ఎక్సలెంట్ ఆర్టిస్ట్, మంచి పర్ఫార్మర్ అని ఒక మంచి పేరు ఉంది. సో మీరు డిఫరెంట్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ ముందుకు వెళ్తున్నారు. కానీ మీరు అనుకున్న ఒక కమర్షియల్ అంటే ఇది సత్యదేవ్ ఆర్క్ క్రియేట్ చేస్తూ సినిమా కోసం మీరు కూడా వెయిట్ చేస్తారు. కృష్ణమ్మ దాన్ని ఫుల్ఫిల్ చేసి అంత స్టఫ్ కృష్ణమ్మలో ఉంటున్నారా మీరు? 100% ఉందనుకుంటున్నానండి. అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రతి సినిమా నో డౌట్ ఈ అని అనుకునే చేస్తాం. బట్ దీనికి ఏంటో చిన్న ఒక ఏదో తెలియని ఒక ధైర్యం ఉంది సార్ ఈ సినిమాకి. ఇది ఖచ్చితంగా ఆడుతుందని ఎక్కడో చూడు వాయిసెస్ వినిపిస్తున్నట్టు నాకు గత లాస్ట్ 3-4 వీక్స్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ 100% క్రియేట్ అయిపోయింది. అండ్ ఆ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యి అది స్టార్ట్ అయినప్పటి నుంచి
ఐ మీన్ రిలీజ్ డేట్ రావడం నుంచి మైత్రి ప్రైమ్ షో వాళ్ళు చూసి నచ్చి డిస్ట్రిబ్యూషన్కి రావడం కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వడం కానీ, అంటే ఐ ఫీల్ ద ఫిల్మ్ హ్యాజ్ ఇట్ నౌ. అండ్ మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక థియేట్రికల్ హిట్ ఏదైతే నేను ఎదురు చూస్తున్నాను అది కృష్ణం ద్వారా నెరవేరుతుందని ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆ విషయంలో. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, అంటే మా పార్ట్ మేము 100 కాదండి 200% చాలా పక్కాగా చేసాం ఈ సినిమా విషయంలో. అండ్ రిజల్ట్ ఈజ్ నౌ అవుట్ ఇన్ ద ఓపెన్. రేపు రిజల్ట్. సో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తే, ఎక్కడో నేను 90-95 ఇచ్చుంటే ఎక్కడో మీకు నేను సరిగ్గా చెప్పుండేవాడిని కాదు. అంటే 100 కంటే ఎక్కువ ఇస్తున్నప్పుడు ఎందుకు ఆడదు అనే ఒక కొండ ధైర్యం అంతే.